ప్రపంచ గతిని మార్చిన ఎన్నో సంఘటనలకు భారతదేశం వేదిక అయ్యింది. అందుకే ఇన్నాళ్ళు కల్పనగా భావించిన పురాణాలు వాస్తవమన్న నిజం మెల్లగా బయటపడుతోంది. ఇంతకీ భారతం వాస్తవమని చెప్పడానికి ఆధారాలేంటి? కురుక్షేత్రాన్ని, మహాభారతాన్ని చరిత్ర రికార్డ్ చేయకపోవడానికి కారణాలేంటి? భారతాన్ని ట్రైబల్ స్టోరీ అని విదేశీయులు తక్కువ చేసి చూస్తారు. దీనికి కారణం ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్యే. 18 అక్షౌహిణుల సైన్యం కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొందని భారతం చెబుతోంది. కానీ ఈ వాదనను చరిత్రకారులు నమ్మరు. ఎందుకంటే ఒక్క అక్షౌహిణిలోనే సాధారణ సైనికులు 1,09,350 మంది ఉంటారు. రథాలు, గుర్రాలు, ఏనుగుల మీద నుంచి యుద్ధం చేసే సైనికులతో కలుపుకుంటే ఈ సంఖ్య 2,18,000 మంది అవుతుంది. మరి ఇలాంటి 18 అక్షౌహిణులంటే దాదాపు 40 లక్షల మంది కురుక్షేత్రంలో పాల్గొనాలి. రథసారథి కాకుండా సైనికుడే యుద్ధం చేశాడనుకుంటే ఈ సంఖ్య 47 లక్షలు దాటుతుంది. అత్యవసర సమయాల్లో 30 మందికి ఒకరు చొప్పున మాత్రమే యుద్ధంలో పాల్గొంటారని ఒక సిద్ధాంతం ఉంది. ఆ లెక్కన చూసిన నాటి జనాభా 12 కోట్లుండాలి. నాటి కాలంలో భారతదేశంలోనే అంత జనాభా ఉంటే మరి ప్రపంచంలో ఎంత ఉండాలి? ఇది సాధ్యమేనా? ఎందుకంటే మొఘల్ కాలంలోనే మన దేశ జనాభా 4 కోట్లు దాటలేదన్న వాదనలున్నాయి. కురుక్షేత్ర సంగ్రామం మొదటి ప్రపంచ యుద్ధమంటుంది మహాభారతం. ఆ యుద్ధంలో దాదాపు 100 దేశాలు పాల్గొన్నాయి. కురు, పాంచాల, వత్స, కోసల, వైదేహ, అవంతి, అంగ, కళింగ, హిమాలయ, చైనా, పరమచైనా, మగధ లాంటి దేశాల పేర్లు భారతంలో వినిపిస్తాయి. యవనులు, మెసపటోమియన్లు, ఈజిప్టు నుంచి కూడా వచ్చి కురుక్షేత్రంలో పాల్గొన్నారని మహాభారతంలో ఉంది. శల్యుడు ఈజిప్షియన్ అన్న వాదన కూడా ఉంది. ఈజిప్టులోని హల్యపొలస్ ఊరే శల్యపురమని నమ్ముతారు. ఇదే నిజమనుకుంటే మొఘలాయి కాలంలో ప్రపంచ జనాభా 87 కోట్లు ఉంటే మహాభారత కాలానికి ఆ సంఖ్య 12 కోట్లైనా ఉండదా? ఖచ్చితంగా ఉందంటారు పరిశోధకులు. అంటే కురుక్షేత్రంలో పాల్గొన్న సైనికుల సంఖ్య గురించి మహాభారతంలో చెప్పింది నిజమని రుజువైనట్టే కదా. అందుకే అంతమంది సైనికులు ఉండే అవకాశం లేదన్న విదేశీ చరిత్రకారులు కూడా తమ వాదనల్ని వెనక్కి తీసుకున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలతో మిగిలింది 11 మంది మాత్రమే. శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి పంచపాండవులు, కౌరవుల పక్షాన యుద్ధం చేసిన అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కొడుకు విశ్వకేతు తప్ప మిగిలిన వారంతా చనిపోయారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సైనికులు ఒకే ప్రాంతంలో 18 రోజులు యుద్ధం చేయడంతో కురుక్షేత్రం జరిగిందన్న సంగతి చరిత్రలో రికార్డు కాలేదు. ఎందుకంటే ఈ యుద్ధంలో పాల్గొన్న రాజులు కాని సైనికులు కాని తిరిగి తమ దేశానికి ప్రాణాలతో వెళ్లలేదు. చనిపోయిన వారి కర్మకాండలు కూడా యుద్ధరంగంలోనే చేశారు. భర్తలు చనిపోయిన రాణులందరూ హస్తినాపురంలోనే ఉండిపోయారు. అంటే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరు కూడా తిరిగి
తమ సొంత ప్రాంతాలకు చేరుకోలేదు. అందుకే ఆ యుద్ధానికి సంబంధించిన ఒక్క ఖచ్చితమైన విషయం కూడా ఆ దేశాలకు చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కురుక్షేత్రానికి వచ్చి చనిపోయిన రాజు దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది? యుద్ధానికి వెళ్లిన రాజుకేమైందన్న సంగతి చాలా రోజుల వరకు ఆ దేశ ప్రజలకు తెలియలేదు. పరిస్థితి అర్థమైన కొందరు సామంతులు, సాధారణ ప్రజలు తమకు తామే రాజులుగా ప్రకటించుకొని దేశాలను పాలించారు. కాలం గడిచిన కొద్దీ గతంలో తాము ఒకరి కింద పాలన చేశామన్న సంగతిని, ఒకప్పుడు తాము సాధారణ పౌరులుగా ఉన్న సంగతిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లు, శాసనాలు, గుర్తులు లేకుండా నాశనం చేశారు. ఈ కారణంతోనే మహాభారత యుద్ధం ఒకటి జరిగిందన్న సంగతి ప్రపంచానికి తెలియకుండా పోయిందన్న వాదన ఉంది. సుమేరియన్ నాగరికతలో మహాభారతం ప్రస్తావన ఎలా ఉందన్న ప్రశ్నకు కొంతమంది చరిత్రకారులు సమాధానం తెలుసుకున్నారు. ఇక మహాభారత యుద్ధంలో అంతులేని విధ్వంసం జరిగింది. లక్షల మంది రక్తంతో కథన రంగం ఎరుపెక్కింది. యుద్ధం ముగిసిన తర్వాత బతికున్న వారే దీనికి సాక్ష్యం. 18 రోజుల యుద్ధంలో లక్షలాది మంది ఎలా చనిపోయారు? ఏ శక్తి అంతమందిని నిర్దాక్షిణ్యంగా బలి తీసుకుంది? ఇలాంటి ప్రశ్నలకు మహాభారతమే సమాధానమిచ్చింది. అప్పటి వరకు చూడని ఓ శక్తి కురుక్షేత్రంలో విశ్వరూపం చూపించింది. ఆ శక్తి ఏంటి? అప్పట్లో ఎక్కువ రోజులు యుద్ధాలు చేయాల్సి వస్తే సైనికులు రాజులను ఉల్లాసపరచడానికి నాట్యగత్తెలు, విదూషకులు ఉండేవాళ్లు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న రాజులు, సైనికులు అంతా చనిపోవడంతో వాళ్లతో వచ్చిన నాట్యగత్తెలు, విదూషకులు ఒంటరివారయ్యారు. తిరిగి తమ దేశాలకు వెళ్లే అవకాశం లేదు. వీళ్లలో ఎవరు యుద్ధాన్ని స్వయంగా చూడలేదు. ఏ రోజుకారోజు సైనికులు చెప్పే విషయాలతో యుద్ధం ఎలా జరిగిందో ఊహించుకునేవారు. దీంతో తమ పొట్ట నింపుకోవడానికి ఆ సంఘటనలకే కల్పనలు, ఊహలను జోడించి కథలుగా చెప్పేవారు. అందుకే ప్రపంచ నాగరికతల్లో ఒక గొప్ప యుద్ధం జరిగిందని కాని అది మహాభారతమని కాని లేదు. దీనికి సుమేరియన్ నాగరికతే ఉదాహరణ. సుమేరియన్ల సాహిత్యంలో మహాభారతాన్ని పోలిన ఓ కథ ఉంది. ఒక నగరాన్ని కడతారు, జూదం ఆడతారు, మరో నగరాన్ని తగలబెడతారు. ఒక మహిళ అవమానించబడుతుందన్న సంగతులు సుమేరియన్ సాహిత్యంలో ఉన్నాయి. ఇంతేకాదు, యుద్ధం అయిన తరువాత మహిళలు ఏడుస్తున్న బొమ్మలు కూడా అందులో ఉన్నాయి. కురుక్షేత్రంలో ఏం జరిగిందో, ఏ శక్తి ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమిని బద్దలు కొడుతూ విరుచుకుపడిందో మహాభారతంలోనే ఉంది. ఆకాశంలో వేగంగా ప్రయాణిస్తున్న వాహనం నుంచి ఏదో తెలియని శక్తి విరుచుకుపడింది. 10,000 సూర్యులతో సమానమైన వెలుగుతో పొగను, నిప్పులను కక్కింది. రక్తదాహం తీరేలా మృత్యువు విజృంభించింది. ఆ శక్తే అందరినీ సర్వనాశనం చేసింది. ఎంతగా అంటే ఎముకలు కూడా కరిగి ముద్దయ్యేలా ప్రాణాలతో బయటపడ్డవారు ఆ శక్తి నుంచి వచ్చిన వేడిని భరించలేక నదుల్లో దూకి చనిపోయారు. పాండవ, కౌరవ సైన్యాలు రెండూ ఇలాంటి శక్తితోనే నాశనమయ్యాయని మహాభారతం చెబుతుంది. కురుక్షేత్రంలో విరుచుకుపడ్డ వినాశనమే అక్కడి ఆధారాలను నామరూపాల్లేకుండా చేసింది. చనిపోయిన వారి ఎముకలను కూడా పిండి పిండి చేసింది. ఆయుధాలను కరిగించింది. అందుకే
మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతం నుంచి ఒక్క అవశేషం కూడా దొరకలేదంటారు కొంతమంది పరిశోధకులు. అర్జునుడు కర్ణుడితో పాటు చాలా మంది దగ్గర అద్భుత అస్త్రాలు ఉండేవని మహాభారతంలో ఉంది. బ్రహ్మాస్త్రం, మహాస్త్రం లాంటివి న్యూక్లియర్ వెపన్స్ అన్న వాదనలున్నాయి. ఇంతేకాదు మహాభారతంలో చెప్పిన శక్తి ప్రభావం ఇప్పటి మన అణుబాంబు తీవ్రతతో సమానంగా ఉందన్నారు. అందుకే కురుక్షేత్రంలో అణుయుద్ధం జరిగిందని అంతా ఒప్పుకున్నారు. నిజం ఎన్నో రోజులు దాగలేదు. పాతాళంలో ఉన్న ఏదో ఒక రోజు అది బయటకు రావాల్సిందే. అందుకే మహాభారత కాలంలోనే అణుయుద్ధం జరిగిందని చెప్పే ఆధారాలు భూమిని చీల్చుకుంటూ బయటపడ్డాయి. ఏ ప్రాచీన నాగరికత భారత చారిత్రక వైభవాన్ని కళ్ల ముందు ఉంచిందో ఆ నాగరికతను అణుశక్తి సర్వనాశనం చేసిందన్న వాదనలు ఉన్నాయి. గతం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. గడిచిన కాలంలో ఓ దారుణం, ఓ అన్యాయం జరిగిందని చూపించింది. ఇంకా ఆధారాలు కావాలా? ప్రాచీన భారతం ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకుందని వేరే చెప్పాలా? మంచో చెడో ఏదైనా గాని చరిత్రలో రికార్డు కాని నిజం అదే. 1921లో బ్రిటిష్ ఇండియా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జరిపిన తవ్వకాల్లో ప్రాచీన భారతీయ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. పంజాబ్లోని హరప్ప, సింధులోని మొహంజదారో ప్రాంతాల్లో ప్రాచీన కాలానికి చెందిన నగరాల శిథిలాలు బయటపడ్డాయి. పక్కా ప్లానింగ్ తో కట్టిన వీధులు ఇవాల్టి మోడర్న్ ఇళ్లకు తీసిపోని విధంగా ఉన్న నాటి కట్టడాలను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మొహంజదారో శిథిలాల్లో 47 అస్థిపంజరాలు కూడా దొరికాయి. అవన్నీ ఓ వీధిలో పడి ఉన్నాయి. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని అలానే ప్రాణాలు విడిచారు వాళ్ళు. ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉన్నాయి వాళ్ళ ముఖాలు. ఇంతేకాదు త్రవ్వకాలు జరిపే నాటికి అక్కడ రేడియో ధార్మికత ప్రమాదకర స్థాయిలోనే ఉంది. ప్రాచీన కాలానికి సంబంధించిన శిథిలాల్లో రేడియేషన్ ఎలా ఉంది? మొహంజదారోలో దొరికిన ప్రాచీన గ్రంథాలు, శాసనాల ప్రకారం ఆ నగరాన్ని ఆకాశంలో తిరిగే శక్తులు నాశనం చేశాయి. అక్కడున్న 30,000 మంది వారం రోజుల గడువు ఇచ్చి మరీ నగరాన్ని సర్వనాశనం చేశాయి. ఆ శక్తుల బెదిరింపులకు భయపడకుండా అక్కడే ఉన్న వారిని ఆ ఆకాశ శక్తులే అంతం చేశాయి. పురాతత్వ శాస్త్రవేత్తలకు దొరికిన అస్థిపంజరాలు వారివే. మరి ఆ ఆకాశ శక్తులు ఎవరు? ఎందుకు మొహంజదారో నాశనమైందనడానికి కొంతమంది చరిత్రకారులు సమాధానాలు తెలుసుకున్నారు. డావెన్పోర్ట్ అనే బ్రిటిష్ చరిత్రకారుడి వాదన ప్రకారం మొహంజదారో మూలవాసీల పట్టణం. దాన్ని ఆక్రమించుకోవడానికి ఆర్యులు ప్రయత్నించారు. ఇందుకోసం ఆకాశ శక్తుల సహాయం తీసుకున్నారు. ఇక మన పురాణాల ప్రకారం చూస్తే ఇంద్రుడే మొహంజదారోని నాశనం చేశాడు. తన వజ్రాయుధంతో అంతులేని శక్తిని పుట్టించి ఆ నగరాన్ని నామరూపాలు లేకుండా చేశాడు. ఇంద్రుడు ఉపయోగించిన ఆ శక్తి అణుబాంబని కొందరు పరిశోధకులు నమ్ముతున్నారు. అణుబాంబో ఏదో తెలియని శక్తో ప్రాచీన కాలంలో ఈ గడ్డపై విధ్వంసాన్ని సృష్టించింది. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సాంకేతిక పరిజ్ఞానమా, దైవత్వమా? క్లారిటీ లేని ఈ విషయమే ఆ మృత్యు దేవత ఎలా పుట్టిందన్న దాన్ని మిస్టరీగా మార్చింది. ఎందరో చరిత్రకారుల పరిశోధనలు ఎన్నో తెలియని విషయాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. అవన్నీ ప్రాచీన కాలంలో భారత గడ్డపై అణుయుద్ధం జరిగిందని చెబుతాయి. ఇదే నిజమైతే మరి ఆ టెక్నాలజీ కాలంతో పాటే ప్రయాణించి మనకు ఎందుకు చేరలేదు? మన ఘనమైన గతాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ శక్తులు చీకట్లో ఉంచాయి? ఒకవేళ అలా జరగకుండా ఉంటే ఇప్పుడు మన దేశం ఇంకోలా ఉండేదేమో. ఇది ఈ వారం అనంతం. మరో అనంతంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్
V6 న్యూస్.